హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ సావిత్రి కిచెన్. ఈరోజు ఈ వీడియోలో నేను సింపుల్ అండ్ టేస్టీ లంచ్ బాక్స్ రెసిపీ టమోటా రైస్ని అయితే చేసి చూపించబోతున్నానండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా ఈ రైస్ని ప్రిపేర్ చేసుకోవడానికి నేను ఇక్కడ 1/2 kg వరకు బియ్యాన్ని తీసుకొని శుభ్రంగా 2 సార్లు కడిగి ఆ వాటర్ని అంతా వంపేసి మళ్ళీ వాటర్ని వేసుకొని 20 నిమిషాల పాటు నానబెట్టుకున్నాను. ఇప్పుడు రైస్ని ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని 4 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత బిర్యానీ స్పైసెస్ని వేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 3 మీడియం సైజ్ ఉల్లిపాయలను అయితే సన్నగా కట్ చేసుకొని అయితే వేసుకోవాలి. ఉల్లిపాయలు ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా గోల్డెన్ షేడ్లకి వరకు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 5 పచ్చిమిర్చీలను అయితే 2గా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రెష్ది అయితే నేను దంచి అయితే వేసుకున్నానండి. ఇలా వేసుకున్నామంటే టేస్ట్ బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత 4 మీడియం సైజ్ టమోటాలను అయితే సన్నగా కట్ చేసుకొని వేసుకొని రుచికి సరిపడు రాళ్ళ ఉప్పు అలాగే కొద్దిగా పసుపు కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఈ రైస్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి. టమోటాలు వేసుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2-3 నిమిషాలు అయితే ఫ్రై చేసుకున్నామంటే మెత్తగా అయితే మగ్గిపోతాయి. ఈ విధంగా ఆయిల్ పైకి తేలుతూ ఉన్నప్పుడు 1/2 స్పూన్ వరకు కారం, 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ వరకు గరం మసాలా పొడి అయితే వేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసుకున్నటువంటి కొంచెం కొత్తిమీర, పుదీనాను కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మరో 2 నిమిషాలు అయితే ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని ఇందులోనికైతే నీళ్లు వేసుకోవాలి. మనం ఏ చెంబుతో తీసుకున్నామో అదే చెంబుతో నేను ఇక్కడ 2 చెంబుల వరకు అయితే వాటర్ని అయితే వేసుకుంటున్నాను. ఇలా వాటర్ని వేసుకున్న తర్వాత మరొకసారి బాగా కలుపుకొని అయితే ఎసరు బాగా తెరిలిన తర్వాత బియ్యంలో వాటర్ని అంతా వంపేసి అయితే వేసుకోవాలి. బియ్యాన్ని వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి 5 నిమిషాలు అయితే ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత చూపిస్తున్నానండి. చూసారా, ఈ విధంగా ఉడుకుతూ ఉన్నప్పుడైతే ఇప్పుడు మంటని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ అయితే ఉడికించుకోవాలి. ఈ విధంగా మూత పెట్టి మంటని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని మరో ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకున్నామంటే ఈ టమోటా రైస్ అయితే రెడీ అయిపోతుంది. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో చూసేవాళ్ళు మీకు ఈ వీడియో నచ్చితే వీడియోకి అయితే ఒక లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా చూసారా, మెత్తగా అయితే ఉడికిపోయింది. ఇప్పుడు మూత పెట్టుకొని మరొక 5 నిమిషాలు అలాగే వదిలేసి తర్వాత సర్వ్ చేసుకొని తిన్నామంటే చాలా బాగుంటుంది. అంతేనండి ఇవాల్టి వీడియో. మరొక వీడియోతో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.